మూడు కోళ్ళు వేసుకోవచ్చు మామూలుగా లేదురా ఆయన ప్లానింగ్ ఎక్కడ ఉంటుంది చూడండి మరి అదే మరి అక్కడ రౌండ్ లిప్పేస్తారు ఇప్పుడు అక్కడ పుంజు పెద్ద పుంజు అల్చలు చూస్తారు కానీ అక్కడ పుంజులతో అది బరిలో అది హైదరాబాద్ పెద్ద పుంజు వచ్చింది దెబ్బలాడడానికి మన గోదావరిలో ఏంటో చూపిస్తాం పందాలు కానీ ఓకే చలో గాయస్ వెళ్దాం మరి డాడీ అయితే బండి మీదను అన్నయ్య ఏమో ఎక్స్యూవీ కార్లో వెళ్తారు ఇప్పుడు మనం మన కార్లో పోదాం కోడి పందాలకి మా గోల్డ్ అన్నయ్య డ్రైవింగ్ గోల్డ్ అన్నయ్య చలో పోదామా చాలు చలో గాయస్ కోడి పందాల్లో కలుసుకుందాం మరి అన్నారా ఇక్కడ కొంచెం భయంగా ఉంది వందు వామ్మో నాయన వాడు చూడరా నాయన ఓకే ఇది చాలా పవర్ఫుల్ డేగ పుంజు అంట పిల్లలు వేసుకోదామా పుంజుని పుంజస్ ఫకింగ్ అండ్ వెరీ ఈ డైలాగ్ అయ్యేటప్పుడు థియేటర్లో ఎవడ ఉంటాడు పుంజస్ కమింగ్ అండ్ ఫకింగ్ యు వెరీ బ్యాడ్లీ బేబీ మా పుంజు వస్తుందనా నీ పుంజు అది పెట్టాలి ఇది పుంజు చిన్న పుంజు పెట్టవా చూడు అట్లా చూస్తున్నా ఏయ్ అమ్మా మంచి కసులు ఉన్నాయి చిన్న పుంజు వర్సెస్ పెద్ద పుంజు మరి మా పుంజు గెలిచిద్దాం మీ పుంజు నాదే గెలిచి మాదే గెలిచింది నాదే మాటలు తర్వాత తెలంగాణ పుంజు పిల్లలు గెలుస్తా 200% ఇక్కడ మరి అయితే ఇంకా ఉన్న గుండాట్లో ఎలాంటివన్నీ ఒకసారి చూసాను ఇది ఒకటే కాదు ఇంకా వేరే కూడా ఉన్నాయట మరి చూద్దాం మరి గుండాటలో బండాట్లో అన్న ఆటలో ఒకసారి చూసేసి మరి చలో వెళ్దాం మరి లెట్స్ గో లెట్స్ గో ఓకే బాయ్ బ్రో అది సాయంకాలం మసాజ్ పెద్ద మాట అన్నాడు సార్ ఏమైనా కాళ్ళు గీళ్ళు చేతులు లాగేస్తున్నాయి కదా సాయంత్రం వెళ్ళి నీట్గా మసాజ్ మసాజ్ చేయించుకోవాలి వెళ్ళి మహారాజు అన్నయ్య అన్నయ్య పట్టుకో వాయమ్మో ఓ నాయనో వీడియో పడరు పుంజస్ కమింగ్ అండ్ ఫకింగ్ యు వెరీ బ్యాడ్లీ బేబీ రమణ లోడెత్తాడు డెరాడూన్ బేబీ కీప్ స్మైలింగ్ సారా గుర్తుపెట్టుకో నీకు తోపేవారు లేరు మరి మా గోదావరి పుంజు తెలంగాణ పుంజు రెండు కలిసి ఇవాళ సంక్రాంతికి హడావుడి చేస్తుంది అనమాట మీకు మొత్తం హల్చల్ అయితే వస్తుంది అది చెక్ అవుట్ అయితే చేయండి బేబీ రాజన్న రాజన్న గారు ఇస్తారా అయ్యో పెద్ద పుంజు
గాయస్ లాస్ట్ కి మొత్తం క్రౌడ్ అంతా ఎక్కువ అయిపోయింది అనమాట. మొత్తం అందరు మీద పడిపోతున్నారు. ఇంకా పరిగెట్టుకుంటే వచ్చి కారు ఎక్కేసాం. కెమెరా లేవో, నా కెమెరా ఇంకో కెమెరా గోల్ దగ్గర ఉంది. అన్ని వస్తువులైనా వదిలేసి వచ్చాం. ఇప్పుడు కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం గేట్లు అయితే తొందరగా తీశారు. సో అందుకని బయలుదేరిపోతుంది అనమాట. అందరు స్ప్రెడ్ అయిపోయాం. అక్కడ గుంపు వచ్చారు చూసారా బైక్ తర్వాత, అప్పుడు ఇంకా మీద గుంపు పడిపోయారు అనమాట. సో ఇంకా బయలుదేరుతున్నాం. ఇంకా అది ఫ్రాన్స్, ఇవి ఫ్రాన్స్ ఎగ్ కర్రీ, ఫ్రాన్స్ ఎగ్ కర్రీ, ఇది మటన్ కర్రీ, మటన్ కర్రీ, రైస్, వైట్ రైస్, పులుసు, ఫిష్ పులుసు, అది ఇదేమో చికెన్ ఫ్రై, చికెన్ ఫ్రై, సాంబార్ సాంబార్ సాంబార్, తీసుకెళ్ళా మొత్తం. అదేమో పెరుగు, తెలుగు మరి గేదె పాలు అది మరి ఆనియన్స్, రోటీ, ఆనియన్స్ క్యాప్సికమ్, అది. సో పిల్లలు మరి మొత్తానికి గోదావరి రుచులు చూద్దామా? హ్యాపీ సంక్రాంతి ఆంటీ, హ్యాపీ సంక్రాంతి ఆంటీ. మరి జస్ట్ సంక్రాంతి విషయం చెప్తే సరిపోదు, మరి ఆంటీ అంకుల్ మర్యాదలు మినిమం ఉండవు, మాక్సిమం ఉంటాయి. మరి ఏందనుకున్నావా, మాది నెల్లూరు కదా. మా కోసం ఏమేమి స్పెషల్ చేసిరో ఆంటీ ఒకటి చూపిస్తాం. ఇది వచ్చేసి మటన్ కర్రీ. వాయమ్మ ఊరినాయన మటన్ కర్రీ అంట పిల్లలు. మరి మటన్ కర్రీకి ఎంతమంది ఫ్యాన్స్ కింద కామెంట్స్ లో నోరు పోతుంది. అది వచ్చేసి చేపల పులుసు అంట. చేపల పులుసులో మరి ఆంటీ అయితే ఇది వచ్చేసి ప్రాన్స్ అండ్ ఎగ్స్. ప్రాన్స్ ఎగ్ ఇంకా నాకైతే అవుతుంది నాకు. ఆ స్టఫ్ చూస్తుంటే నాకు ఈయన ఉండబోతుంది నాకు. ఎగ్ సైజ్ ఎంత ఉందో రెయ్యి అంత ఉంటుంది సైజ్. అది చికెన్ ఫ్రై, స్పెషల్ గా సాంబార్ రైస్. అంకుల్ అంకుల్ నిన్న నైట్ చెప్పిండు సాంబార్ రైస్ చూడాలని. అంకుల్ కోసం నేను సాంబార్ రైస్ కూడా టేస్ట్ చేస్తా. పెరుగు మన సొంత పాడిది. ఓకే మన సొంత మన మామూలు రైస్. సో పిల్లలు చూస్తున్నా చిక్కటి పెరుగు, వైట్ రైస్, మీకేమో పొలకాలు, నాకు పులికాలు. ఓకే అండ్ సలాడ్. అమ్మో ఇన్న కూర్చొని పెద్ద ప్లానింగ్. ఈ పెరుగు అంతా కూడా బదిలెక్కదని తెప్పించాను. అది మరి కాదు ఆంటీ ఇంత పెడుతుంది. ఇక నేను ఇన్ని రోజులు కష్టపడ్డా మొత్తం వాళ్ళ ఆంటీ పెంచే ఒకటే నేను ఒక వారం రోజులు సారా దగ్గర ఉంటే మళ్ళీ XXL వెళ్ళిపోతా నేను. మరి ఏందనుకున్నావా, మాది నెల్లూరు కదా. సో పిల్లలు మరి నా ఫేవరెట్ రోటీ ఓకేనా, చపాతి లైట్ ఆయిల్ వేసిన ఆంటీ. ప్రాన్స్ పెద్ద సైజ్ ప్రాన్స్ అనమాట ఇవి. చూస్తున్నా టైగర్ ప్రాన్స్ ఇవి. టైగర్ ప్రాన్స్, రోటీ, బెస్ట్ స్టఫ్. కరిగిపోతుంది లోపల, కరిగిపోతుంది. ఒక బాటిల్ పెట్టుకోవాలంటే కానీ మాకు ఇప్పుడు డ్రైవింగ్ ఉంది. సో లేకపోతే ఉన్నాయి, యాంటిక్విటీ ఉంది, అన్నీ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి చికెన్ ఫ్రై అనమాట. మటన్ చెప్పాలా టేస్ట్ మీరు? మటన్ ఫస్ట్ మటన్ తింటా. ఓకే మన మటన్ అయితే మరి మరి తెలుసు కదా వట్టకాయలు. వట్టకాయలు మరి పోతు మాసం అనమాట. మరి మన గోదావరిలో అయితే మరి అలా పొద్దున్నే అలాగే వేసింది తీసుకోవాలి. అది ఎలా తీసేసి మొత్తం. సో పిల్లలు 3 cheers and applause baby. మటన్ తింటున్నా చాలా దాదా చూద్దాం. వట్టకాయ లోపలికి వెళ్ళిపోయింది. వడగాయలు వడగాయలు వేటగాడండి వేటగాడు. సూపర్ అంటే సూపర్, నెక్స్ట్ లెవెల్ అండి. 3 cheers and applause baby. సో పిల్లలు మరి మొత్తానికి నా ఫేవరెట్ చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై నిన్న నైట్ అయితే మామూలుగా చేయలే ఆంటీ. ఇప్పుడు చూద్దాం చికెన్ ఫ్రై ఎలా అంటే అన్ని కూడా టేస్ట్ చూడాలి. ఆ డబ్బా మొత్తం నాకు ఇచ్చేసేయండి. అంతే తీసుకెళ్ళండి తప్పనిసరిగాను. తీసుకో పండగ తీసుకో. నెక్స్ట్ లెవెల్ బాయ్. గోదావరిలో మర్యాద మామూలు ఉన్నావా బాబు? అట్లుంటది మా. సో గైస్ అన్నయ్య ఇంకా బాధగా ఉంది, వెళ్ళే టైం ఆసనం అయింది అనమాట. అనుకోకుండా వచ్చారు కానీ ఈసారి ప్లాన్ చేసుకుని రావాలన్నా మీరు. ఈసారి నేను 1 week వచ్చేస్తాను. వచ్చేయండి, 1 week ఏంది, నెల ఏంది, ఇక్కడ ఉండిపోయినా పర్లేదు. మన ఇల్లు ఇది, మీ ఇల్లు. నిజంగా చెప్తున్నా సహారా ఇంటికి వస్తే ఇంకేం లేదు, డైరెక్ట్ 6 pack కాదు 8 pack 10 pack వచ్చేస్తాను డైరెక్ట్. సో గైస్ అదనమాట, కొంచెం హరిగా బయలుదేరి ఆల్రెడీ 4 అవుతుంది కదా. సో ఇక వెళ్ళిపోతాం మేము. అది
లేకపోతే ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి ట్రాఫిక్ కూడా పడుతుంది మీకు. సో అది ఇదిగోండి అన్న వాళ్ళు ఎక్స్యూవీ ఇది సెండ్ ఆఫ్ అనమాట. సహారా వాళ్ళ ఇంట్లో అయితే మామూలుగా లేవు భోజనాలు, సంక్రాంతి భోజనాలు, వన భోజనాలు ఆయన వద్దురా బాబు. సో సహారా వెళ్తున్నా, వెళ్ళిరండి అన్న. మీరు ఇలా వచ్చి వెళ్ళిపోతున్నారు, అదే బాధగా ఉంది. నువ్వు నెక్స్ట్ మంత్ వస్తున్నావా నెక్స్ట్ ఇయర్ వస్తున్నావా? నేను అంటే ఈ ఇయర్ ఒక 6 months 7 months తర్వాత నేను కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతున్నా. అప్పట్లో కూడా రాజమండ్రిలో కూడా మీటప్, చిన్న పుంజుతో పెద్ద పుంజు మీటప్. అండ్ వన్స్ హైదరాబాద్ మూవ్ అయ్యే లోపల రాజమండ్రి మీటప్ కంపల్సరీ. ఈసారి భారీ ఎత్తున ఉంటది, ఈసారి కుదరదు ఎందుకంటే పండుగ కదా, అందరు బిజీ ఉంటారు, కుదరదు, ఇంపాసిబుల్. బట్ కుదరకపోయినా కానీ మనం కోడి పందాలకు పోతే ఆల్మోస్ట్ వాళ్ళు అక్కడే వచ్చేసారు మన వాళ్ళందరూ. 3 cheers round of applause బేబీ. మరి పుంజు వచ్చి పెట్టను కొడితే బేబీ జీజీ అవుతుంది. అండ్ గోదావరితో కలిసి పుంజు సంక్రాంతి సందర్భాలు ఆ విధంగా జరుపుతున్నారన్నమాట. మరి పుంజుకి 2 million కొట్టేసండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్. 3 cheers round of applause baby. See you guys very soon. బాయ్ బాయ్. టాటా అన్న, జాగ్రత్త. రీచ్ అయ్యాక ఫోన్ చేయండి, దారిలో కూడా ఫోన్ చేయండి. బాయ్. సో అది గాయ్స్, సో రాజన్న వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు అన్నమాట. అలా మా సంక్రాంతి సంబరాలు అన్నీ జరిగాయి అనమాట. సో అది మరి మీ సంక్రాంతి సంబరాలు ఎలా జరిగిన కింద కామెంట్ ఉంచండి. మన ఛానల్ కనుక కొత్తగా వస్తే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఈ ఇయర్ ఎండ్ కల్లా మన 5 lakhs టార్గెట్ అయితే పెట్టుకున్నాం, సబ్స్ టార్గెట్. అండ్ WTFతో కలిసి ఛానల్ అయింది. సో మనోడితో కూడా నెక్స్ట్ బ్లాగ్స్ అయితే వస్తాయి. సో అంటే టేక్ కేర్ బాబా, దిస్ యువర్ బస్ ఆర్ ఐమ్ సైనింగ్ ఆఫ్. కీ స్మెల్లింగ్ అని గుర్తుపెట్టుకోండి, మీకు అలా తోపడలేడు.